ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనుకున్నాడు అనుకుంటాడు ఆడి పరిధిలో ఆడుకున్న అభిప్రాయాలకి మనం వ్యతిరేకం కాదు. ఈ హ్యావ్ ఆల్ రైట్స్ టు ప్రిజ్యూమ్. నువ్వు ఏమన్నా అనుకున్న పని నేను చేసుకుంటా. మా లావణ్య యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చేసరికి మిగతా అవన్నీ ఎలా ఉన్నా కూడా మస్తాన్ సాయి అనేది ఫస్ట్ వస్తున్న నేమ్ అనమాట. మస్తాన్ సాయి మీద మీరు గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ వేశారు. ఆ ఎఫ్ఐఆర్లో మీరు చేసింది ఏంటంటే నన్ను ఇతను పెళ్లి చేసుకోవాలి అనేది మోసం చేశాడు, పెళ్లి చేసుకోవాలనేది దాంట్లో ఉందని రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ అని చూపిస్తున్నాడు. యాక్చువల్గా మిగతాది అయితే మామూలుగా ఒక చాటింగో లేకపోతే ఇంకోటి అయితే అది జస్ట్ క్రియేట్ చేశారు అనుకోవచ్చు. బట్ మీరు ఆ ఎఫ్ఐఆర్ మీరు పెట్టారా నిజంగా? ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది? సో నేను పెళ్లి చేసుకోవాలి అని నేను పెట్టలేదండి. పెళ్లికి పిలిచి ఇక్కడ మోసం జరిగింది అని వాళ్ళ సిస్టర్ పెళ్లికి వెళ్ళడం జరిగింది గుంటూరుకి. సో పెళ్లికి వచ్చిన నాకు ఇది జరిగింది అన్నది నా ఏం జరిగింది అదే అండి. అగైన్ అండి కోర్టులో ఉంది. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్కి జరిగిన ఇది నేను లీగల్గా ఫైట్ చేస్తున్న ఒక కేసుకి సంబంధం లేదు. దయచేసి నేను లీగల్గా ఒకటి ఫైట్ చేస్తున్నా అంటేనే అక్కడ అందులో రాజ్ తరుణ్ అభిప్రాయం తీసుకొనే వెళ్తాను. గుట్టుచాటుగా చేసేది కూడా కాదు. నేను ఒక మనిషిని, నాకు రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ పరంగా నేను వెళ్ళి కేసు పెట్టాను. దానికి దీనికి రిలేటెడ్ కాదు. అది ఫైల్ అయింది. ఆ ఫైల్ చెప్పారు, ఒక కాపీ పంపించింది నేనే అది అతనికి. ఈ రోజు నాది దాన్ని రివర్స్ గా క్రియేట్ చేయడానికి ఇది వాడితే అది అతని అది ఏవండి, అది చార్జ్ షీట్ అవుతుంది, కోర్టుకి వెళ్తుంది. ఏదన్నా కంటెంట్స్ దాంట్లో నమోదైనటువంటి విషయాల మీద తన అబ్జెక్షన్ తెలియజేస్తేనే హీనియస్ సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అతను అరెస్ట్ అవ్వకుండా ఫేవర్ గా ఉన్నాను. అతనికి ఏమండి ఇందులో ఇంత నిజం, అక్కడ మా గుంటూరు లాయర్ గారు లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనుషులు రాయించిన దాంట్లో ఇంత ఇది అనవసరం, దీని వరకు కంటెంట్స్ ఉండి దీని వరకు అతని జవాబుదారీ అయితే సరిపోద్ది అంటేనే అతనికి 10 years అండ్ అబవ్ ఇంప్రెస్మెంట్ ఉన్న వాటిల్లో కూడా సీరియస్ యాక్షన్స్ కాకుండా స్టేషన్ బెయిల్ మీద వాటి మీద తను ఎక్స్టెండ్ అవ్వడం, తర్వాత యాంటిసిపేటరీ రిమూవ్ చేసుకోవడం, ఇలా రకరకాల ప్రయత్నాలు ఏవో అతను చేసుకున్నాడు. మస్తాన్ సాయి సైతం మీడియా ముందుకు వచ్చి చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమన్నా అసలు ఈ అమ్మాయిని నేను కలిసింది ఒకే ఒక్కసారి, అది రాజ్ తరుణ్ సమక్షంలో. తర్వాత నేను హైదరాబాద్ రెసిడెంట్ కాదు, హైదరాబాద్ లో లేను, ఎక్కడికైనా వస్తే నా ఫ్రెండ్స్ నా వాళ్ళని కలిసాను, సంబంధం లేకుండా నా పేరు ఎందుకు తీసుకొస్తానని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. తరుణ్ కి ఈ అమ్మాయి పదే పదే మాల్వి మల్హోత్రా విషయంలో అడ్డుపడుతుంది కాబట్టి తినకి ఏదో ఒక అక్రమ సంబంధం అంటగడితే తన సస్టైనబుల్ ఇండక్షన్ సొసైటీలో పేరు కోసం పోకలాడతారు కదా, సో ఈజీగా ఉందని. సరే ఇంటికాడ కలిసేయడం, అదే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో క్లిప్ మా దగ్గర ఉంది. ఇంటికాడ నువ్వు ఓటీపీ లేకుండా లోపల మనిషి అన్నవాడు రాలేదు కదా అని అమ్మాయి ప్రశ్నించింది. అవును నాకు తెలుసు, తన మిగతా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడని తెలుసు, అయినప్పుడు కూడా నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇల్లు కింద ఫ్లోరే కాదు కదా 3 floorలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. సో ఏ విధమైన ఆధారాలు లేకుండా తన ఇంటి నిండా కెమెరాలు పెట్టుకుంటాడు, తన మొబైల్లో యాక్సెస్ ఉంటది. ఎందుకంటే కుక్కలు నాకు చూసుకోవడం ఇష్టం అంటాడు. 15 కుక్కలు ఈ పిల్ల తలగమై పెట్టి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఈ అమ్మాయి వాటికి అన్నం పెడుతుంది. సో రాజ్ తరుణ్ అన్న వ్యక్తి కెమెరా దగ్గర ఏదైనా ఆధారాలు ఉంది, ఈ అమ్మాయి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు, ఇంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు చూశానని, నువ్వు బాధ్యతాయుతమైన వ్యక్తివి, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి 10 సంవత్సరాలు అయింది, నీ యొక్క సారథ్యంలోనే పిల్ల నడుస్తుంది, నీకున్న దురలవాట్లు ఏమన్నా పిల్లకి అంటించావా, లేదా నీకు ఇండస్ట్రీ సర్కిల్స్ ఉన్నాయో నా పిల్లకి తెలియజేసావా, లేదా పిల్ల నిజంగా తీసుకుంటున్నా ఏ రీహాబిలిటేషన్ సెంటర్కో తీసుకెళ్తాం నీ బాధ్యత కాదనుకున్నావా, కనీసం సినిమాల ఆదర్శాలు చెప్పే నువ్వు పునది వీడియో తీసి పోలీసులకు చూపించలేకపోయావా? అయితే దీనికి జనాలు అంటుంది ఏంటంటే, అంటే రాజ్ తరుణ్కి ఆల్రెడీ డ్రగ్స్ హ్యాబిట్ ఉందా అని అడుగుతున్నారు. లేదనే పిల్ల చెప్తుంది, ఇప్పుడు అతను ఏదో కదా నీ పిల్ల అవదుగా ఏమన్నా. మరి అయితే మీ ఇంట్లో అసలు డ్రగ్స్ కన్సంప్షన్ అనేది జరగలేదు? లేదండి. పార్టీ అంటే మేబీ మహా అయితే ఆల్కహాల్, అది ఇంకా అందరూ జనరల్గా తీసుకునేదే. తీసుకుంటాం, పాటలు పెట్టుకుంటాము, పార్టీ ఎండ్ చేసుకుంటాము, అది సరదాగా సోషలైజ్ అవ్వడం వరకు నేను అది డినై చేయను. మరి ఈ రోజున ఎందుకు చెప్తున్నాడు అంటే ఇంకా నేను చెప్పాలి కదా సార్, పలానా తారక్ గారు వచ్చారా, పలానా కళ్యాణ్ దిలీప్ వచ్చాడు, ఈ పిల్లతో పాటు డ్రగ్స్ ఇంట్లో తీసుకుంటే చెప్పాలి. మనోడు అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా లావణ్య ఫ్రెండ్సే, నేను అసలు ఇంట్రోవర్ట్ని, నేను ఎవరితో కలవడం కానీ ఒక 10 మందితో మాట్లాడడం కానీ నాకు ఇష్టం ఉండదని చెప్తున్నాడు. యాక్చువల్గా పేర్లు చెప్పాలి కదా, ఇలా ఫ్రెండ్స్ పేర్లోకి ఇద్దరు, ఇదిగో ఇద్దరు కూడా పిల్లతో పాటు కొకేన్ తీసుకున్నారు, ఎవరైనా తీసుకున్నారు, గంజి తీసుకున్నారు చెప్పాలి. పోనీ కెళ్ళకి కేసు విషయంలో ఇదిగో FSL రిపోర్ట్, ఈ అమ్మాయి బ్లడ్స్ లో డ్రగ్స్ వచ్చినాయి అని చూపెడతారని చెప్పాలి. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఈ పిల్ల పేరు మీద అంత హీనియస్ ఎలిగేషన్స్ ఎలా చేసి అది నువ్వు గారు చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మేము చేసాం అనుకోండి, నీ స్విగ్గీ జొమాటో ఆర్డర్లు మాల్వే మల్హోత్రా ఇంటికాడికి ముంబైలో పెట్టి మేము చూపెడతాం.